నెల్లూరులో గ్రామీణ హోమ్ ఫుడ్స్ బాధితులు ఆందోళనకు దిగారు. ఒక్కో ఫ్రాంచైజీ ఏర్పాటుకు 3 నుంచి 4 లక్షలు వసూలు చేశారు. ఇలా సుమారు 700 మంది నుంచి ఏజెన్సీల పేరుతో వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ హోమ్ ఫుడ్స్ పేరుతో సుమారు 400కు పైగా ఫ్రాంచైజీల ఏర్పాటుకు ఆహ్వానించారని చెబుతున్నారు. ఒక నెల పాటు ఫ్రాంచైజీలకు ఆహార పదార్థాలను సక్రమంగా సరఫరా చేసి ఆ తర్వాత సరఫరా నిలిపివేశారంటున్నారు. కోట్ల రూపాయలలో వసూలు చేసి తమకు సరుకులు పంపకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు. గ్రామీణ హోమ్ ఫుడ్ సంబంధించి యాజమాన్యం అరెస్ట్ అయిన తర్వాత దానికి సంబంధించి ఫ్రాంచైజ్ తీసుకున్నటువంటి వ్యాపారస్తులు ఒక్కొక్కరుగా తన సంబంధిత బాధితులు కూడా జిల్లా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రజెంట్ నేను నెల్లూరు నగరంలో ఉన్నటువంటి దర్గామిట్ట పిఎస్ లో నేను ఉన్నాను. ఒకసారి మనం విజువల్స్ చూడవచ్చు. వీరందరూ కూడా ఏదైతే తక్కువలో పెట్టుబడి ఎక్కువలో ఆదాయం ఏదైతే ఫ్రాంచైజీలు ఇస్తున్నటువంటి నమ్మబలికినటువంటి ఎంతమంది వారిని మోసం చేసినట్టు తెలుస్తుంది. పెద్ద మొత్తంలో కూడా వీరందరూ కూడా పోలీసులు ఫిర్యాదు చేస్తున్నారు. కొంతమంది బాధితులు ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ అసలు ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, ఫ్రాంచైజ్ తీసుకోవడం కారణం ఏంటి, మీరు ఏ విధంగా మోసపోయారు? నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 20వ తారీఖు వచ్చానండి. యూట్యూబ్ ఛానల్లో బిజినెస్ ఐడియాస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేశారండి ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ అని. ఇదేదో బాగుంది కదా, కష్టపడదాం అన్న ఉద్దేశంతో వచ్చామండి. దీనిలో ఏంటంటే ఆఫర్స్ ఎన్ని ఉన్నా కూడా ఫస్ట్ అతను ఏదైతే అన్నాడో, మీ సొంత వ్యాపారాన్ని మీరు చేసుకోవచ్చు, నేను సరుకంతా నేనే పంపిస్తాను, మీరు బిజినెస్ చేసుకోవచ్చు అంటే ఓకే. మనం అంటే వాళ్ళు నెల్లూరు కదా, వాళ్ళు బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారేమో, మన ఎంప్లాయీస్ కిందే పెడుతున్నారేమో, సెక్యూరిటీ డిపాజిట్ కింద 3.5 లక్షలు తీసుకుంటున్నారేమో, సర్లే కష్టపడదాం అని చెప్పి దిగామండి. 30,000 దాకా మాకు ఆఫర్ చేశారు. 30% మీరు ఒక 1 lakh సేల్ చేస్తే 30,000 వస్తుంది అని అన్నారు. సో దానికి మేము కష్టపడదాము అనే దిగామండి. దిగి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో పేమెంట్ కట్టడం జరిగింది. నేను 3.5 లక్షలు కట్టాను. 3 నెలలు కరెక్ట్ గా బెనిఫిట్స్ పంపించాడండి. ఇక అప్పటి నుంచి నెక్స్ట్ మంత్ లో ఇస్తాం అని చెప్పి వ్యాపారం ఇవ్వకుండా, సరుకు పంపించకుండా, మమ్మల్ని బిజినెస్ చేయనివ్వకుండా ప్రతి నెల మాతోనే మళ్ళీ 30,000 ఎక్స్పెండిచర్ మాతో కట్టించాడు. అంటే ఆయనకి కట్టిన 3.5 లక్షలు మళ్ళీ మేము పైన ఒక 2-3 లక్షల దాకా కట్టి చిన్న వాళ్ళం 5.5 లక్షలు కోల్పోయాము. ఇంకా ఇందులో 5 లక్షల వాళ్ళు, 7 లక్షల వాళ్ళు, 10 లక్షల వాళ్ళు, 20 లక్షలు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అందరూ ఒకేసారి బయటికి రాలేరండి. ఎందుకంటే ఇప్పుడు దెబ్బతిని ఒక్కొక్కళ్ళు ఒక్కో బాధలో ఉన్నారనమాట. కాబట్టి ఈ 660 మంది ఒకేసారి రాలేరు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మీరు అది కంప్లైంట్ తీసుకొని ఆయన్ని మాత్రం బయటికి రానివ్వకుండా అమౌంట్ వసూలు చేయమని మా రిక్వెస్ట్ అండి. పోలీస్ వారికి నేను చెప్పేది ఏంటంటే, అసలు తనని బయటికి వదలొద్దు. రీసెంట్ గా తీసుకున్న ఫండ్స్ అన్ని కూడా ఖచ్చితంగా తిరిగి వస్తాయి సార్. మీరు కనుక ఇన్వెస్టిగేషన్ జరిపితే ఆ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది మనకు తెలుస్తుంది. ఇది ఏ ప్రాసెస్ అయినా కూడా ఈ 11 మంత్స్ నుంచి జరిగిందండి. ఈ 11 మంత్స్ అకౌంట్స్ చూసి ప్రతి రూపాయిని కూడా మీరు బయటకు తీసుకురాగలరు. పోలీస్ వారిని రిక్వెస్ట్ చేసేది అదే. మీరైతే రిలీజ్ చేశారు అంటే ఆయన ఎత్తుకి పై ఎత్తేసి మళ్ళీ మా మీదే ఎదురు కంప్లైంట్స్ పెడుతున్నాడండి. కాబట్టి విజయ్ నుంచి ఎటువంటి కంప్లైంట్లు మాకు పెట్టేలాగా చేయకుండా మీరు ప్రొటెక్షన్ ఇస్తూ ఆ విజయ్కి మీరు సరైన గుణపాఠం చెప్పాలని పోలీస్ వారిని కోరుకుంటున్నాను. గతంలో మీరు తెలుసుకోలేదా మేడం ఇంత జరుగుతుంది? మీరు ఆ సర్వీస్ విషయంలో కావచ్చు, వ్యాపారం జరుగుతున్నప్పుడు కూడా తెలుసుకున్నామండి, మీకు తెలుసుకొని నోటీసులు ఇచ్చారని చెప్పేసి మీరు చెప్తున్నారు. మాకు నోటీసులు ఇంకా ఇవ్వలేదు, పంపిస్తున్నారు. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్స్కి వచ్చి చెప్తున్నామని చెప్పేసి ఇప్పుడు రేపు కూడా అంతే. ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ అతను బయటకు వచ్చాడు అనుకోండి, మళ్ళీ ఎవరైతే మాట్లాడారో మళ్ళీ వాళ్ళ మీద నోటీసులు అనేది ఆయన క్రియేట్ చేస్తున్నాడు. ఆ నోటీసులు తీసుకోకుండా, అసలు మా మీద నోటీసులు రానివ్వకుండా ఆపుతూ ఆ విజయ్కి మీరు సరైన పనిష్మెంట్ ఇవ్వాలండి. ఈ 11 మంత్స్ లో ఫండ్స్ ఎక్కడికి వెళ్లకుండా ఉంటాయి, అది మీ చేతుల్లోనే ఉంది సార్. కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన్ని బయటికి రిలీజ్ చేయనివ్వకండి. బయటికి రిలీజ్ చేయకుండా ఈ 660 మంది ఎవరైతే ఉన్నాం ప్రతి ఒక్కళ్ళం ఓకే మాకు సెటిల్మెంట్ చేశారు అని చెప్పినప్పుడే మీరు బయటికి రిలీజ్ చేయండి. మీరు గట్టిగా మాట్లాడితే ఎక్కడెక్కడ ఫండ్స్ వెళ్ళినాయి అనేది ఖచ్చితంగా చెప్తారు సార్. ఇప్పుడు మీ పోలీసులు తలుచుకుంటే టెర్రరిస్టులు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు నిజాలు అనేది రాబట్టగలరు. ఈయన ఒక ఆర్డినరీ పర్సన్, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ని ఒక రకంగా వాళ్ళు ఏం చేయలేరులే అన్నట్టుగా చేస్తున్నాడు. అది మీరు ఒకటి మైండ్ లో పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటో చూపించి నిజాన్ని బయటకు రప్పించాలని చెప్పి కోరుకుంటున్నానండి. పబ్లిక్ ఈ తరహాలో మోసాలు ఎక్కువ పాల్పడుతున్న అవునండి, పరిస్థితి. సో బాగా. పబ్లిక్ మీరు ఒక బాధితురాలు ఏం చెప్తారు మేడం? ఒక బాధితురాలుగా చెప్పేది ఏంటంటే, నిరుద్యోగం అన్ని చోట్ల ఉంది సార్. అంటే కొన్ని ఈ టార్గెట్స్ అని, జాబ్స్ లో స్ట్రెస్ అని చాలా మంది సొంత వ్యాపారాల కోసం అట్రాక్ట్ అవుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. కాబట్టి ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి ఇవ్వండి. ఇక నుంచి ఈ ఫ్రాంచైజీ అనే వాటిని మాత్రం నమ్మకుండా ఉంటే మంచిదని నా సలహా. మీరు చెప్పండి, ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో బాధితులు ముందుకొస్తున్న పరిస్థితి. అందరికీ ముందు ఈ కట్టిన వాళ్ళందరికీ అయితే న్యాయం జరగాలండి. ఆ న్యాయం అనేది మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీడియా కానీ ఫుల్ దీంతో యాక్ట్ చేసి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నాం.
ఈ ట్రాన్సాక్షన్స్ కూడా మేమందరం డబ్బులు కట్టింది క్యాష్ ఇవ్వటం కాదు, ఓన్లీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కట్టి త్రూ బ్యాంక్ ద్వారానే జరిగింది. డెఫినెట్గా వీటన్నిటిని ఐడెంటిఫై చేసి ఒక్కసారి వాళ్ళ అకౌంట్స్ సీజ్ చేస్తే మా డబ్బులన్నీ మళ్ళీ బ్యాక్ వస్తాయి అనేది ఆలోచన. జిల్లా పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల వచ్చినటువంటి జిల్లా ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో దీనిపై దూకుడు పెంచినట్లుగా తెలుస్తుంది. ఏం చెప్పారు పోలీసులు మీతో? మాకు ఎస్పీ గారు లాస్ట్ డిసెంబర్ ఎండ్లో వచ్చినప్పుడు ఎస్పీ గారు బాగా కోఆపరేట్ చేశారండి. ఆ ఎస్పీ గారు తీసుకున్న స్టెప్స్ వల్లనే మాకు కొంచెం యాక్షన్ జరుగుతుందనే ఆశ ఉంది. ఇప్పుడు మరలా ఇవాళ కలుద్దామని వచ్చాము. ఇక్కడ అందరికీ లిస్ట్ ఇచ్చి వెళ్ళమన్నారు. ఇచ్చి మేము మళ్ళీ కలుస్తాం. మేము విజయవాడ నుంచి. ఏదైతే గ్రామీణ హోమ్ ఫుడ్స్ సంబంధించి ఒక్క జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎంతో మంది బాధితులు ఉన్నారు. వీరందరూ కూడా నేడు జిల్లా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఏదైతే గ్రామీణ హోమ్ ఫుడ్స్ సంబంధించినటువంటి అకౌంట్స్ అయితే ఉన్నాయో వాటిని ఫ్రీజ్ చేసి వీరందరూ కూడా సత్వర న్యాయం చేసే దిశగా పోలీసులపై తమకు నమ్మకం ఉందంటూ కూడా జిల్లా పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సునీత కలిసి తేజ, వైకే టీవీ నెట్వర్క్, నెల్లూరు దర్గంబెట్ట పోలీస్ స్టేషన్ నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel